కృష్ణుడు మహాయోగని ఈ ప్రపంచం అంటుంది. కొందరు అంటారు కృష్ణుడు సాంఖ్యయోగానికి ప్రవర్తకుడు అని, కొందరు అంటారు భక్తి యోగానికి, కొందరు అంటారు జ్ఞాన యోగానికి, కొందరు నమ్మేది ఏమిటంటే అష్టాంగ యోగానికి నేనే స్వామిని అని. కానీ ఈ యోగం అంటే ఏమిటి? యోగాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. కానీ ఈ యోగాన్ని ఆచరణలో పెట్టడం ఎంతో కష్టమైనది. దానికి అభ్యాసం ఎంతో అవసరం. యోగం అనే శబ్దానికి అర్థం ఏమిటంటే కలపడం. అది నేను చిన్నతనంలోనే నేర్చుకున్నాను. నేను వెన్న తింటున్నప్పుడు అప్పుడు అమ్మ ఆ వెన్న కుండను ఉట్టిలో కట్టి పైన పెట్టేది. అప్పుడు మేము అక్కడి వరకు ఎలా చేరుకోవాలనుకునేవాళ్ళం. అప్పుడే మాకు యోగం గురించి తెలిసింది. అలా మాకు తెలిసింది వీటిల్లో ముఖ్యమైన యోగం ఏమిటో అన్నది. సహయోగం, కలిసి ఉండడం. మా స్నేహితులందరం ఒకే దగ్గరకు వచ్చేవాళ్ళం, ఒకరిపై ఒకరు నిలబడేవాళ్ళం. ఇక తర్వాత మేము ఆ వెన్నకుండను తీసేసేవాళ్ళం. ఆ తర్వాత మేమంతా వెన్నను ఆనందంగా పంచుకొని తినేవాళ్ళం. సహయోగం ఇది చాలా ముఖ్యమైనది. పాండవులు కూడా మహాభారతంలో ఇదే చేశారు. వారితో పాటు ఎవరూ లేరు. సహయోగంతో వారు ఎంతో మంది వీరులను తమతో పాటు చేర్చుకున్నారు. అప్పుడే మహాభారతం లాంటి మహాయుద్ధంలో వారు విజయం సాధించగలిగారు. రామాయణంలో శ్రీరాముడు అలాగే లక్ష్మణుడితో పాటు ఎవరూ లేరు. సహయోగంతో వారు భల్లూకాలను అలాగే వానరులను తమతో కలుపుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే ఎంతో బలమైన రాక్షసుడు రావణుణ్ణి అంతం చేశారు. గుర్తుపెట్టుకోండి, సహయోగంతో మీరు ఒక పని చేయటం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో మీరు గెలవనిదంటూ సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా.